ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉద్రిక్తత. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళన. హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దానం చేసిన యూత్ కాంగ్రెస్ నేతలు. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరుల మధ్య జరగనున్న మ్యాచ్ ఆందోళన చేస్తున్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు తక్షణమే హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు రాజీనామా చేయాలంటూ నిరసనలు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డిని యూత్ కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. నేను ఆల్రెడీ బయలుదేరుతాం. ఈ కేవలం మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు ఈ రోజు ఇదొక్కదానికి ఇది పోస్ట్ పోన్ చేసి దీని గత రేపు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కమిటీ సభ్యులతోనే వాళ్ళ సెక్రటరీలకు కూడా పాసులు ఇస్తలేరు. హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాసులు అంతలేదు. చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అన్న సార్ మాకు కూడా పాసులు వస్తలేవు, ఏం జరుగుతుందో అర్థమవుతలేదు అని పరిస్థితి ఉంది. మళ్ళీ క్లబ్ మెంబర్స్కి ఇవ్వకుండా కాంప్లిమెంటరీ పాసులు ఏం చేస్తున్నారు? మరి దయచేసి 4,000 పాసులు వాళ్ళకు కాంప్లిమెంటరీగా ఇచ్చిర్రు. ఆ 4,000 పాసులను క్లబ్ మెంబర్స్ కానీ, కొద్దిగా ప్రముఖులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే పత్రికా మిత్రులకు కానివ్వండి, కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కాంప్లిమెంటరీ పాసులు ప్రముఖులకు అందరికి ఇచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది. అది వీళ్ళు బ్లాక్ దందా పెట్టుకొని బ్లాక్లో అమ్ముకోవడం మొదలుపెట్టింది. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. దాంతో పాటు కూడా ఆధార్ కార్డు పెట్టి ఒక ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డు ఒక 2, 4 ఇస్తారు. అంటే పేటిఎం వీళ్ళతో బ్లాక్ చేస్తారా, పేటిఎం బ్లాక్ చేస్తారా తెలియాలి. ఇప్పుడు ఒకటే నిమిషం, కేవలం 10 నిమిషాలు ఆన్లైన్ తెలుస్తారు, 10 నిమిషాలు అయిపోయినాయి. ఎట్లా తెలుస్తుంది? మీడియా వాళ్ళని తీసుకుపోయే చూపిస్తా. ఆయన రమ్మని మీ మీడియాలో కూర్చొని నమ్ముతలేడని చూపి ప్రూఫ్ తీసుకొచ్చి చూపిస్తా. ఆయన ఎట్లా అమ్ముతుండో నేను ప్రూఫ్ తీసుకొచ్చి